Hello students, how are you all? Welcome to Bysar Maths YouTube channel. SSC CGL की ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మనకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ లో మనకి 14582 పోస్టులు రిలీజ్ చేయడంతో పాటు అండ్ కింద మనకి ఒక నోట్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఇవే పోస్టులు కాదు, ఇంకా పోస్టులు పెరగడానికి కూడా అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ప్రెజెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పోస్టుల వరకు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ వీడియోలో మనము ఏజ్ లిమిట్ ఎంత ఉంది, సబ్జెక్టులు ఏం చదువుకోవాలి అనే దాని గురించి ప్రతిదీ కూడా క్లారిటీగా డిస్కషన్ చేసుకుందాం. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఎలాంటి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఒకసారి మనము బాగా అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ 9వ తారీఖు జూన్ 25 నుంచి 4వ తారీఖు జూలై 25 వరకు మనం అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే డేట్ అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత దీంట్లో మనకి 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది, టైర్ 1 అండ్ టైర్ 2 అని చెప్పేసి. ఫస్ట్ టైర్ 1 ఎగ్జామ్స్ అయితే రాస్తాము, క్వాలిఫై అయిన తర్వాత టైర్ 2 ఎగ్జామ్స్ అనేది రాస్తాము. సో ఈ టైర్ 1 ఎగ్జామ్లో అయితే మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే డేట్ అనేది మెన్షన్ చేసాడమ్మా. 13 నుంచి స్టార్ట్ అవుతాయి ఆగస్టు. ఆ తర్వాత 30 వరకు మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత టైర్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి టైర్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి డేట్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ మనకి నోటిఫికేషన్ అఫీషియల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్లో అయితే డిసెంబర్లో జరగడానికి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ, ఏ సబ్జెక్టులో అయినా మనకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ దాంతోపాటు మనకి సబ్జెక్ట్ విషయం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయడం. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పార్ట్, జనరల్ అవేర్నెస్ అండ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్, ఈ 4 సబ్జెక్ట్స్ మనకి ఎగ్జామ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట, రెండిట్లో కూడా. అయితే క్వశ్చన్స్ ఒకసారి చూడండి అమ్మా. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 25 క్వశ్చన్స్ అడుగుతారమ్మా. సో 50 మార్క్స్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ అలాట్ చేస్తున్నారు. సో అలాగే జనరల్ అవేర్నెస్లు కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 50 మార్క్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. అలాగే యాప్టిట్యూడ్ ఇంగ్లీష్లో కూడా 25 ఓవరాల్గా మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయమ్మా, 100 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ దాంతో మార్క్స్ వచ్చేసి మనకి 200 మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. సో టైం వచ్చేసి మనకి కేవలం 1 అవర్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఇక్కడ 100 క్వశ్చన్స్ మనం స్కోర్ చేయాలి అంటే, 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అంటే మన దగ్గర ఉన్న టైం కేవలం 60 మినిట్స్ మాత్రమే. అంటే ఈచ్ క్వశ్చన్కి మనకి 1 మినిట్ కూడా లేదు. అంటే 1 మినిట్ లోపే ఆ క్వశ్చన్ని మనము అటెంప్ట్ చేసుకోగలగాలి. అంటే దీని అర్థం ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే 0.5 ఉంది. నాట్ అన్ ఈజీ టాస్క్. అంటే ఒక క్వశ్చన్ని మనము ఖచ్చితంగా తెలిస్తే మాత్రమే దాన్ని అటెంప్ట్ చేసుకోగలగాలి, కానీ తెలియకుండా పొరపాటున రాసినా కూడా మనకి నెగిటివ్ మార్క్స్ చాలా ఘోరంగా ఉంది. 0.5 మార్క్స్ అయితే కోల్పోవడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఏజ్ రిలాక్సేషన్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. SC ST వచ్చేసి మనకి 5 ఇయర్స్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆ తర్వాత OBC వచ్చేసి 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే PWD ప్రతి ఒక్క కేటగిరీ గురించి కూడా ఇక్కడ డీటెయిల్గా రాయడం జరిగింది. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి మీరు. ఆ తర్వాత ఫీ అమౌంట్ వచ్చేసి జనరల్ OBC వాళ్ళకి మాత్రము 100 రూపీస్ ఇవ్వడం జరిగిందమ్మా. 100 రూపీస్ పే చేయొచ్చు. ఆ తర్వాత SC ST ఉమెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి ఎలాంటి అమౌంట్ కూడా ఫీ రూపంలో పే చేయకుండానే అప్లై అయితే మనము చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఎవరైతే SSC CGLకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి దాదాపు ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ టైర్ 2కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనము డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము. అండ్ దాంట్లో కంప్యూటర్ కూడా యాడ్ అయి వస్తుంది. సో దాంట్లో టైప్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ టైప్స్ 1, 2, 3 అని చెప్పేసి సెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనము డీటెయిల్గా డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా? సో పోస్టులు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. 14582 ఉన్నాయి, ఇంకా పెరగడానికి కూడా అవకాశం ఉంది. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో జాగ్రత్తగా చూసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ ఫర్దర్గా ప్రతి ఒక్క వీడియో కూడా వస్తూనే ఉంటుంది. సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఎలాంటి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయడం స్టార్టింగ్లో మర్చిపోయి ఉంటారు, ఒకసారి లైక్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ మీట్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్.